హాయ్ గాయ్స్, తిరుపతి వాళ్ళ ఛానల్కి అందరికీ స్వాగతం. ఇంకోండి ఎలా అప్లై చేయాలో చూడండి ఒకసారి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మొబైల్ నెంబర్ని ఇవ్వండి, మీరు ఎగ్జాక్ట్గా ఇవ్వండి. ఇలానే ఉంటుంది ఇంటర్ఫేస్. ఈ ఇంటర్ఫేస్లోకి వెళ్ళి మన మొబైల్ నెంబర్ని మనం కరెక్ట్గా ఎంటర్ చేయాలి. తర్వాత మనకంటూ ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. పలానా ప్లేస్లో అక్కడ చూపిస్తుంది కదా, అక్కడ మనం ఓటీపీని ఎంటర్ చేయాలి. ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత వ్యాలిడేట్ ఓటీపీ అని ఉంటుంది. సో దాని మీద ప్రెస్ చేయండి. ఓటీపీ వెరిఫికేషన్ అయిపోతుంది. నెక్స్ట్ మన మెయిల్ ఐడి ఇచ్చి దానికి కూడా ఒక మెయిల్ వస్తుంది, అది ఓటీపీ వస్తుంది మెయిల్లో. ఆ ఓటీపీని మళ్ళీ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. వెయిట్ చేయండి, ఓటీపీ వస్తుంది. ఓటీపీని ఎంటర్ చేయండి. తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ని మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎగ్జాక్ట్గా 10th మార్క్స్ కార్డులో ఎలాగైతే ఉందో అలాగే అప్లై చేయండి ఫ్రెండ్స్. తప్పులు లేకుండా చూసుకోండి, ఓకేనా. అలాగే ఈ డేట్ ఆఫ్ బర్త్ అనేది నేను వేరే వాళ్ళది అప్లై చేస్తున్నాను, అందుకే బ్లర్ చేస్తున్నాను, ఓకేనా. అమ్మాయిది. సో తను ఎస్సీ కేటగిరీకి సంబంధించిన అమ్మాయి, తన సర్టిఫికేట్స్ అవన్నీ ఉన్నాయి. సో తను తెలంగాణలో చదివింది కాబట్టి తెలంగాణ సెలెక్ట్ చేస్తున్నాను. ఇయర్ ఆఫ్ పాసింగ్ 2020 తనది. సో అది ఎంటర్ చేశాను. ఆ తర్వాత కింద మనకి ఇక్కడ క్యాప్షన్ ఎంటర్ చేయాలి. అది స్మాల్ ఎంటర్ చేస్తే తీసుకోదు. సో బ్యాక్ వచ్చేసి క్యాపిటల్ ఎలా అయితే ఉంటుందో అలాగే ఇవ్వాల్సి ఉంటుంది. క్యాపిటల్ లెటర్స్ ఇవ్వండి, ఓకేనా. ఫస్ట్ స్టేజ్ ఆఫ్ వెరిఫికేషన్ ఇస్ కంప్లీటెడ్. అది మనకి ఇలా మెసేజ్ ఒకటి వస్తుంది, ఓకేనా. ఆ మెసేజ్ వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మనకి ఓకే ప్రెస్ చేసి ఇక్కడ కిందకి వెళ్ళినట్టయితే మళ్ళీ ఇంకొకసారి సబ్మిట్ కొట్టండి. ఆటోమేటిక్గా తీసుకుంటుంది. నెక్స్ట్ ఫర్దర్ స్టెప్స్కి అది వెళ్తుంది, ఓకేనా. ఇప్పుడు మళ్ళీ మనకి ఇక్కడ ఏమేమి అడుగుతుంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆధార్ నెంబర్ అడుగుతుంది. మన ఆధార్ కార్డ్ నెంబర్ని మనం ఇక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది. ఆధార్ కార్డ్ నెంబర్ని ఇక్కడ మనం టైప్ చేసేస్తాం. ఆ తర్వాత మన ఏజ్ అవన్నీ అవి దాంట్లోనే ఉంటాయి కాబట్టి మనం జస్ట్ ఒకటి తీసుకోవచ్చు, సరిపోతుంది. మనం పీడబ్ల్యూ కేటగిరీకి సంబంధించిన వాళ్ళం కాదు కాబట్టి నో పెట్టేసేయండి. నెక్స్ట్ ఎంప్లాయ్ అంటే నో పెట్టేసేయండి. ఫోటో అని ఇలా నాలాగా డెస్క్టాప్ మీద సేవ్ చేసి పెట్టుకోండి, ఒక ఫోటో అండ్ ఒక పీడిఎఫ్ కాపీని. ఇంకోటి ఇప్పుడు ఫోటోని సెలెక్ట్ చేశాను. నెక్స్ట్ సిగ్నేచర్ని సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. సిగ్నేచర్ని కూడా సెలెక్ట్ చేస్తున్నాను. ఫోటో అండ్ సిగ్నేచర్ రెండింటిని సెలెక్ట్ చేసి నెక్స్ట్ సబ్మిట్ ప్రెస్ చేసేస్తాను. ఇక్కడ అప్పుడప్పుడు సైజ్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో కంప్రెస్ చేసుకోండి. ఆన్లైన్లో చాలా సైట్స్ ఉంటాయి, దాంట్లోకి వెళ్ళి కంప్రెస్ చేసుకోవచ్చు. అండ్ లాంగ్వేజెస్ దగ్గర ఇంగ్లీష్, హిందీ, తెలుగు, మన లాంగ్వేజెస్ తెలుగు స్టేట్స్లో ఉన్నటివి కామన్ లాంగ్వేజెస్ అవి కాబట్టి అవి రాయండి, ఓకేనా. రాసి ఇక్కడ చెక్ బాక్స్లో టిక్ పెట్టి నెక్స్ట్ సబ్మిట్ మీద ప్రెస్ చేసేయండి. సబ్మిట్ మీద డీటెయిల్స్ ఒకసారి చెక్ చేసుకోండి, ఓకేనా. సబ్మిట్ కొట్టే ముందు ఒకసారి చెక్ చేసుకోవాలి ఇలాగా. ఇక్కడ నేను రాసిన డీటెయిల్స్ నేను చెక్ చేసుకుంటున్నాను, వెరిఫై చేసుకుంటున్నా. సో వీటన్నిటిని ఓకే అనేసి ఎగ్జాక్ట్గా ఉన్నాయా లేదా చూసుకొని సబ్మిట్ కొట్టేయండి. తర్వాత మనకు ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఆటోమేటిక్గా జనరేట్ అయిపోతుంది. ఆ నెంబర్ని మనం కాపీ అయినా చేసుకోవచ్చు, లేకపోతే కంటిన్యూ టు అప్లై కొడితే డైరెక్ట్గా అప్లికేషన్ అలాగే కంటిన్యూ అవుతుంది ఫర్దర్గా. నెక్స్ట్ కిందకి వెళ్ళిన తర్వాత సెలెక్ట్ సర్కిల్ ఫర్ అప్లయింగ్. ఏ సర్కిల్కి మనం అప్లై చేసుకుంటున్నాం ఆ సర్కిల్ని ఎగ్జాక్ట్గా చూసుకోండి. నోటిఫికేషన్ చూసి ఎవరు ఎక్కడ అప్లై చేయాలనేది సెలెక్ట్ చేసుకొని తీసుకోండి, ఓకేనా. తర్వాత మన మొబైల్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి కింద క్యాప్చా ఉంది కదా, క్యాప్చాని కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ ఓటీపీ చూద్దాం. అతనికి వచ్చిన ఓటీపీ. సో ఇది తనకు వచ్చిన ఓటీపీ ఫిల్ చేస్తున్నాను. ఇంకా నెక్స్ట్ ఆ కింద చూడండి క్యాప్చా ఉంటుంది, క్యాప్చాని కూడా ఫిల్అప్ చేసేస్తున్నాను. క్యాప్చాని ఫిల్ చేసిన తర్వాత నెక్స్ట్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ప్రెస్ చేస్తున్నా, ఇలా వస్తుంది ఇంటర్ఫేస్. ఆ తర్వాత మనకి ఇక్కడ మన కమ్యూనికేషన్ అడ్రస్ ఆధార్లో ఎలా ఉంటే అలాగే ఇవ్వండి. మనం ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ లేం సార్ అక్కడ లేం సార్ అని కాదు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా వస్తుంది. మీకంటూ ఒక సొంత ఇల్లు కానీ ఏదన్నా ఒకటి ఉంటే, మీరు ప్రాపర్గా ఎక్కడన్నా ఒకరు ఉండేవాళ్ళు ఉంటే ఆ అడ్రస్నే ఇవ్వండి, ఓకేనా. ఆధార్ కార్డులో ఉన్న అడ్రస్సే ఇవ్వండి. లేకపోతే మీకంటూ సొంత ఇల్లు ఏదన్నా ఉంటే ఆ అడ్రస్ దగ్గర పర్మనెంట్ అడ్రస్లో పెట్టండి. కమ్యూనికేషన్ అడ్రస్ దగ్గర మాత్రం ఆధార్ అడ్రస్సే పెట్టండి, ఓకే. నార్మల్గా పెట్టినాను ఓకే, కానీ అడ్రస్లో తప్పులు ఉండకూడదు ఎక్కువ శాతం, ఓకేనా. లెటర్ వస్తుంది అందుకని. సో ఇంక కిందకి వెళ్ళిన తర్వాత సెలెక్ట్ యువర్ బోర్డ్ అని అడుగుతుంది. ఇక్కడ నేను 2 అడ్రస్లు సేమ్ కాబట్టి 2 సేమ్ అని పెట్టేశాను. వాళ్ళ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏది, ఇక్కడ తెలంగాణ బోర్డు కాబట్టి బోర్డ్ ఆఫ్ సెంట్రల్ అది తెలంగాణ బోర్డుని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ వీళ్ళది గ్రేడ్ పాయింట్స్ ఉన్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణని సెలెక్ట్ చేసుకోవాలి. సో తెలంగాణని సెలెక్ట్ చేసుకుంటున్నా. బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ తెలంగాణ, ఓకే. నెక్స్ట్ ఇక్కడ పాయింట్స్ ఆ గ్రేడ్స్ అని అడుగుతుంది. కన్ఫ్యూజ్ అవ్వద్దండి, పాయింట్సే ఇవ్వండి. మార్క్స్ ఉన్న వాళ్ళు మార్క్స్ అని పెట్టేసేయండి, ఓకే. మీరు ఆటోమేటిక్గా అక్కడ పైన సెలెక్ట్ చేసిన దగ్గర గ్రేడ్స్ అని ఉంది కదా, మరి ఇక్కడ గ్రేడ్స్ పెట్టాలి కదా అని కన్ఫ్యూజ్ అవ్వద్దండి, పాయింట్స్ పెట్టండి. గ్రేడ్స్ అంటే A1 A2 అలా వస్తాయి గ్రేడ్స్. సో మీరు పాయింట్స్ పెడితే మీకు ఈజీగా ఉంటుంది.
అది పెట్టిన తర్వాత ఇగో ప్రిఫరెన్స్ అడుగుతుంది. ఇలా ప్రిఫరెన్స్లో ఫాస్ట్ ఫార్వర్డ్లో కొడుతున్నాను అనుకోవద్దండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బీపీఎం, ఆ తర్వాత ఏబీపీఎం, ఆ తర్వాత డాక్ సేవక్ ఇలాగే పెట్టండి. ఎన్ని వీలైతే అన్ని మొత్తం అన్నిటిని ఫిల్ చేయండి. ఇది లాంగ్ ప్రాసెస్ కాబట్టి వాళ్ళని అడుగుతూ చేస్తున్నాను. సో ఇది నేను కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేశాను, ఒక్కొక్క ప్రిఫరెన్స్ అడిగి. ఓకే, ఇలా మన ప్రిఫరెన్సెస్ అన్ని పర్ఫెక్ట్గా ఇచ్చుకోవాలి. మల్టిపుల్ ప్రిఫరెన్సెస్ ఉంటే అదిగోండి ఇలా ఎర్రర్ వస్తుంది. దాన్ని చెక్ చేసుకొని ఎగ్జాక్ట్గా సార్ట్అవుట్ చేసుకోండి. సార్ట్అవుట్ చేసుకుంటే అప్పుడు రిజిస్ట్రేషన్ అనేది కన్ఫర్మ్ అయిపోతుంది. అప్లికేషన్ హ్యాస్ బిన్ సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అనేసి కిందకి వెళ్ళి ఇంకొకసారి డీటెయిల్స్ చెక్ చేసుకోండి. మనం అప్లై చేసిన అన్ని పోస్ట్స్, అన్ని ప్రిఫరెన్సెస్ అన్నీ చూపిస్తుంది వరుసగా. సో ఇలా చేసిన తర్వాత దాన్ని ప్రింట్ తీసేసుకోండి. అప్లికేషన్ అనేది సబ్మిట్ అయిపోతుంది. ఎస్సీ కేటగిరీ కాబట్టి ఇక్కడ అమౌంట్ ఏమి తీసుకోలేదు. నార్మల్గా యూఆర్ అండ్ రెగ్యులర్గా ఉండే వాళ్ళకైతే 100 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ గైస్, బాయ్ బాయ్.